ఊరెళ్ళిపోతా మావా, ఊరెళ్ళిపోతా మావా, ఎర్ర బస్ ఎక్కి మళ్ళీ తిరిగి. నమస్తే అందరికీ, హార్ట్లీ వెల్కమ్ టు మై ఫస్ట్ యూట్యూబ్ వీడియో ఇన్ సైప్రస్. హాయ్ అండి, నా పేరు కళ్యాణ్ సింగ్. నేను సైప్రస్లో ఉంటాను. నాది ప్రాపర్ ఎక్కడంటే నాది విజయవాడ, ఆంధ్రప్రదేశ్. నేను సైప్రస్కి వచ్చి 1.5 month అవుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకోబోతున్నానంటే, నేను సైప్రస్కి ఎలా వచ్చాను, ఎందుకు వచ్చాను, సైప్రస్కి రావడం వల్ల నాకేంటి బెనిఫిట్ అయింది అన్నది నేను ఈ 3 టాపిక్స్ గురించి మీతో మాట్లాడతాను. నేను మీకు క్లియర్ చేస్తాను అండ్ షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు కళ్యాణ్ సింగ్. నేను ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి వచ్చాను. నేను సైప్రస్లో ఇప్పుడు ఉంటున్నాను. సైప్రస్కి నేను November 12th హైదరాబాద్ నుంచి నేను స్టార్ట్ అయ్యాను, గల్ఫ్ ఎయిర్లైన్స్ నుంచి 10 PM November 12 నైట్ 10 PM నేను అక్కడి నుంచి బహ్రెయిన్కి 12:30 కల్లా దిగాను, మిడ్ నైట్. అక్కడి నుంచి నేను ఫ్లైట్ చేంజ్ అయ్యాను. నాకు బహ్రెయిన్లో 1 hour లేఅవుట్ ఉంది. అక్కడి నుంచి నేను సైప్రస్కి వచ్చాను. అక్కడ నుంచి ఇంకో ఫ్లైట్ చేంజ్ అయ్యి సైప్రస్కి నేను 13th మార్నింగ్ 5 o'clock కల్లా నేను రీచ్ అయిపోయాను. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నాకు మా ఇంట్లో నేను ఫస్ట్ టైం అండి నేను ఇంట్లో నుంచి రావటం ఇంత దూరం అబ్రాడ్స్కి స్టడీస్కి. ఫస్ట్ నాకు చాలా భయం వేసింది, వెళ్ళిపోవాలనిపించింది. కానీ పోను నాకు ఈ కంట్రీ నాకు చాలా నచ్చిందండి. ఇంకేముంది, ఫస్ట్ ఇంట్రడక్షన్ కంప్లీట్ అయిపోయిందండి. సెకండ్ వన్ వచ్చేసరికి పర్పస్ ఆఫ్ కమింగ్ టు ద సైప్రస్. నేను సైప్రస్కి ఎందుకు వచ్చాను అనేది చెప్తున్నా. నేను సైప్రస్కి బ్యాచిలర్స్ చేయడానికి వచ్చానండి. బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. నేను ఇండియాలో ఏం చేశానంటే, నేను ఇండియాలో డిప్లొమా ఇన్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ చేశాను. ఇక్కడికి వచ్చేసేపరికి నేను కంప్యూటింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ తీసుకున్నాను. ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి నాకు 4 years కోర్స్ ఉంది. అండ్ నా వీసా వ్యాలిడిటీ వచ్చేసరికి నాకు 5 years వ్యాలిడిటీ ఉందండి. అండ్ నా కాలేజ్ ఫీజు అవన్నీ చాలా అంటే చాలా తక్కువ అండి, కంపేర్ టు అదర్ కంట్రీస్. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి, ఇంకా థర్డ్ వన్ వచ్చేసరికి అండి, వై ఐ డిసైడెడ్ టు కమింగ్ టు ద సైప్రస్. నేను ఎందుకు డిసైడ్ అయ్యాను సైప్రస్కి రావడానికని. సైప్రస్ అనేది నేను కొత్తగా విన్నానండి. నేను ఇండియాలో ఉన్నప్పుడు నేను UK, US అండ్ వాటికి చేసుకుందాం అనుకున్నాను. నాకు బ్యాచిలర్స్ వచ్చేసేపటికి, మాస్టర్స్ అయినా మనకి అరౌండ్ స్టార్టింగ్ మనకి 30 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. పోదు అది ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నాకు బ్యాచిలర్స్లో స్టార్టింగ్ ఫీజు వచ్చేసరికి అరౌండ్ నాకు 4 years కోర్స్కి నాకు స్టార్టింగే 60 lakhs నుంచి నాకు స్టార్ట్ అయిందండి కాలేజ్ ఫీజు. నేను అంత పెట్టదలుచుకోలేదు. మా పేరెంట్స్ కూడా విల్లింగ్గానే ఉన్నారు, కానీ నేను మా పేరెంట్స్ అమౌంట్ని నేను పాడు చేయదలుచుకోవట్లేదు. సో నేను ఇంకా రిమైనింగ్ కంట్రీస్ ఏమన్నా తక్కువ ఫీజెస్ ఏమన్నా ఆఫర్ చేస్తున్నాయని చూస్తే, నాకు ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశారు. నేను సైప్రస్ చూశాను. సైప్రస్ అసలు ఏంటి సైప్రస్ అనేది నేను చూశాను. సైప్రస్ నేను ఎందుకు డిసైడ్ అయ్యానంటే, నేను ఎందుకు సైప్రస్ రావడానికి అంత ఇష్టపడ్డానంటే, సైప్రస్లో వచ్చేసరికి కాలేజ్ ఫీజెస్ చాలా అంటే చాలా తక్కువ కంపేర్ టు అదర్ కంట్రీస్. అండ్ సైప్రస్లో మనకి ఎడ్యుకేషన్ కూడా కంపేర్ టు అదర్ కంట్రీస్ చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందండి మనకి ఇక్కడ సైప్రస్లో. నేను ఈ టాపిక్ మీద 3 points చెప్తాను. సైప్రస్లో మనకి కాలేజ్ ఫీజెస్ వచ్చేసరికి చాలా అంటే చాలా తక్కువ. ఫస్ట్ ఇయర్లో మనం కట్టాల్సింది
ఫస్ట్ ఇయర్ ఫీజు కడతాం. సెకండ్ ఇయర్ నుంచి మనం చాలా ఇప్పుడు మనం ఫస్ట్ ఇయర్ పే చేసిన దానికంటే 50% కట్ చేసి అంటే 50% మన స్కాలర్షిప్ ఇస్తారు. ఆ స్కాలర్షిప్ కట్ చేసుకొని అది ఎవరైనా మీరు టాపర్ అవని నార్మల్ స్టూడెంట్ అవని ఎవరికైనా సెకండ్ ఇయర్ నుంచి 50% కట్ చేసుకొని మీరు ఫీజు పే చేయొచ్చు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఒక 10 లక్షలు పర్ సెమిస్టర్ అనుకోండి. సెమిస్టర్కి 5 లక్షలు మీరు పే చేసుకోవాలి అట్లాగా. నెక్స్ట్ వచ్చేసరికి సైప్రస్లో మనకి సేఫా కాదా? సైప్రస్ మనకి చాలా అంటే చాలా సేఫెస్ట్ కంట్రీ అండి ఇది ఎంటైర్ యూరోప్లో. మనకి అదర్ కంట్రీస్లో చూసుకుంటే మనకి గన్ కల్చర్ ఉంటుంది అండ్ రోడ్ల మీద మనం నైట్ టైమ్స్ తిరగలేము, ఒక్కలమే తిరగలేము, ఫ్రీడమ్ ఉండదు, మళ్ళీ స్ట్రీట్ ఫైట్స్ ఉంటాయి, అటువంటి చాలా అంటే చాలా ఉంటాయి. కానీ కంపేర్ టు అదర్ కంట్రీస్ మన కంట్రీలో చూసుకుంటే మనకి అసలు మనల్ని ఎవరు టచ్ చేయరు, ముందు మన జోలికి ఎవరు రారు. ముందు మనకి ఎంత సేఫెస్ట్ కంట్రీ అంటే ఎగ్జాంపుల్ నేను ఒక ఎక్స్పీరియన్స్ అయ్యానండి. నాకు ఒక రోజు నైట్ నాకు నిద్ర రాపోయేసరికి నేను అట్లా నైట్ 10కి వాకింగ్కి వెళ్ళాను, అంటే లైక్ నడుచుకుంటూ వెళ్ళాను సాంగ్స్ వినుకుంటా. నేను ఇంటికి వచ్చేపాటికి 12 అయింది. ఆ మధ్యలో నా రూమ్మేట్స్ వాళ్ళందరూ చాలా కంగారు పడ్డారు. నేను రోడ్డు మీద చూస్తున్నాను, చాలా మనకి మన జోలికి ఎవరు రావట్లేదు. మనము వెళ్తున్నప్పుడు మనం వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తున్నారు. మనం మాట్లాడినప్పుడు సార్ అని అంటున్నారు. నాకు ఈ కంట్రీలో ఈ లోకల్స్ అని వాళ్ళు చాలా బాగా నచ్చారు. మళ్ళీ మనకి ఈ కంట్రీలో మన ఇండియన్స్ చాలామంది ఉన్నారు, ఫిలిప్పీన్స్ ఉన్నారు అండ్ ఆఫ్రికన్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే మైగ్రెంట్స్ అయ్యారు, అంటే వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసుకోడానికి వచ్చారు. సో ఈ కంట్రీలో ఏంటంటే మనకి చాలా అంటే చాలా సేఫెస్ట్ అండి కంట్రీ. అండ్ మనకి వన్ మోర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మనకి కంట్రీలో క్లైమేట్ ఎట్లా ఉంటుంది. ఈ కంట్రీలో క్లైమేట్ వచ్చేసరికి మన ఇండియాలో మనకి హైదరాబాద్ అండ్ బెంగళూరు టెంపరేచర్స్ ఎలా ఉంటాయో సేమ్ అట్లానే మనకి వింటర్లో వచ్చేసరికి 20 ఆర్ 15, దాని నుంచి తగ్గదండి. మళ్ళీ ఇక్కడ మనకి స్నోఫాల్ ఏరియాస్ ఉన్నాయి, ఆ ఏరియాస్కి వెళ్తే మనకి అరౌండ్ 0 దాకా వెళ్తుంది. కానీ మనం అంత కూల్ అంత టెంపరేచర్ దాకా మనం ఉన్న స్టేట్స్లోకి రావు. మోడరేట్ టెంపరేచర్ అండి మనకి ఇక్కడ అంతా. ఎండాకాలంలో ఎండ అట్లానే ఉంటుంది, చలికాలంలో చలి కూడా అట్లానే ఉంటుంది. వర్షాలు చాలా తక్కువ, ఎందుకంటే ఈ సైప్రస్ అనేది ఒక ఐలాండ్ కంట్రీ. ఈ సైప్రస్ గురించి నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో నేను పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ సైప్రస్, అసలు సైప్రస్లో ఏముంటుంది, సైప్రస్లో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోస్లో నేను పెడతాను, నేను నెక్స్ట్ వీడియోలో తీసేస్తాను. అండ్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, మనకి క్లైమేట్ ఎట్లా ఉంటుంది, క్లైమేట్ మోడరేట్గా ఉంటుంది. మళ్ళీ కాస్ట్ ఆఫ్ లివింగ్ అండి మెయిన్ పాయింట్. కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసరికి మనకి చాలా అంటే చాలా తక్కువ. ఒక మనిషి అదర్ కంట్రీస్లో చూసుకుంటే ఒక మనిషికి ఒక 50,000 నుంచి 60,000 దాకా ఖర్చు అవుతుంది. అదే మనం ఇక్కడ చూసుకుంటే ఒక పర్సన్ ఖర్చు పెట్టేది వాడి మంత్లీ ఎక్స్పెండిచర్స్ అండ్ ఎక్స్పెన్సెస్, ఫుడ్, బెడ్, రూమ్ రెంట్ మొత్తం కలిపి మన ఇండియన్ కరెన్సీలో 30,000 దాకా అవుతుంది. 30,000లో వాడు రిచ్ బతుకుతాడు తెలుసా. 30,000 చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్. అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, పార్ట్ టైమ్స్లో కూడా తక్కువ వస్తాయని అలా అనుకోకండి. పార్ట్ టైమ్స్లో మంచి పే ఉంటుంది. మీరు ఎక్స్పెన్సెస్లో మీకు పార్ట్ టైంలో చాలా డబ్బులు మిగులుతాయండి చెప్పాలంటే. అండ్ ఇంతటితో ఈ టాపిక్
కంప్లీట్ అయిందని నేను అనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే సైప్రస్కి రావడానికి వన్స్ నేను ఈ వీడియో చేస్తుంది ఆర్ మీరు ఏమైనా అబ్రాడ్ ఏమైనా ప్లాన్ చేస్తుంటే వన్స్ ఈ వీడియో చూసి మీ డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే మీకు ఈ వీడియో వల్ల ఏమైనా యూస్ఫుల్ పాయింట్స్ ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఈ కంట్రీలో ఏంటంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి కాలేజ్ ఫీజు చేసుకుంటున్నాము, బడ్జెట్లోనే మనకు రూమ్ రెంట్స్ అండ్ నేను ఈ మంచి రూమ్లో ఉంటున్నాను. బడ్జెట్ రూమ్ రెంట్స్, ఫుడ్, కాస్ట్ ఆఫ్ లివింగ్, ఫుడ్ చాలా తక్కువ, మళ్ళీ ట్రావెలింగ్ చూడాల్సింది చాలా ఉంది మనకి ఈ కంట్రీలో. హిస్టారికల్ ప్లేసెస్ చాలా ఉంది. ఈ టాపిక్స్ అన్నీ నేను కవర్ చేసుకుంటూ అప్కమింగ్ వీడియోస్లో చేస్తూ ఉంటాను. మీరు ఎవరన్నా అబ్రాడ్ ప్లాన్ చేస్తుంటే వన్స్ ఈ వీడియో చూసి మీకు సైప్రస్లో ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్లో పెట్టండి. ఆర్ మీరు ఏమన్నా ప్లాన్ చేస్తుంటే నేను కింద నెంబర్ పెడతాను, మీరు నాకు కాంటాక్ట్ అవ్వండి. మా బ్రదర్స్ ఉంటారు, మా బ్రదర్స్ మీకు అప్రోచ్ అవుతారు. ఇంతటితో see you guys, see you next video. Subscribe to my ఛానల్ పేరు అంటే తెలుసా అండి, సైప్రస్ చౌరస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు సపోర్ట్ చేస్తుంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. నేను కొన్ని ప్లేసెస్ విజిట్ చేశాను ఇక్కడ కంట్రీలో. బీచెస్ 2-3 బీచెస్ తిరిగాను. అండ్ రీసెంట్గా 2 డేస్ మౌంటైన్ అని 2 డేస్ బ్యాక్ వెళ్ళాను క్రిస్మస్ తర్వాత. ఆ వీడియోస్ అన్ని నేను అప్కమింగ్ వీడియోస్లో నేను పెడతా ఉంటాను. మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ see you guys. Subscribe to Cyprus Chowrasta. Bye.